నమస్కారం జగన్ గురుజీ గారు. నమస్తే అమ్మా. పిల్లల్లో నిద్ర సమస్యలు చాలా ఎక్కువగా మనం గమనించేది అది ఈ మధ్య కాలంలో. 12 అయినా 1 అయినా మా పిల్లవాడు పడుకోవట్లేదు, అర్ధరాత్రులు ఎక్కువసేపు ఆడుతూ ఉన్నాడు, అర్ధరాత్రుల్లోనే యాక్టివ్గా ఉంటూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. మార్నింగ్ లేచి స్కూల్స్కి వెళ్ళడానికి లేట్ ఎందుకు అవుతుందంటే ఫస్ట్ పేరెంట్స్ చెప్పే ప్రధాన రీజన్, దాంతోపాటు ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనేది ఇది. దేనివల్ల ఈ నిద్ర సమస్యలు తలెత్తుతూ ఉన్నాయంటారు పిల్లలకి? ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా గమనిస్తున్నాం ఇది మనం. నిద్ర అనేది ఒక బయలాజికల్ ప్రాసెస్. మన శరీర వ్యవస్థ ఎప్పుడు కూడా సృష్టి వ్యవస్థకు అనువుగా ఉంటుంది. సృష్టికి ఎలా ఉందో దానికి తగ్గట్టు మనం ప్రయాణించడం అనేది యాజ్ ఫర్ ఆఫ్ ఆయుర్వేద ఆర్ యోగా ఒక పారామీటర్. నైట్ మాత్రమే మేలుకునే జంతువుల యొక్క బయలాజికల్ ప్రాసెస్ వేరు. మనుషులు, పెద్దలు, పిల్లలు, వృద్ధులు మనందరికీ కూడా జనరల్గా రాత్రుళ్ళు నిద్రపోవటం అనేది ఒక బయలాజికల్ ప్రాసెస్. మనం సైంటిఫిక్గా పోతే చాలా ఉంటుంది దానికి. న్యూరాన్స్ ఎఫెక్ట్, బ్రెయిన్ సెల్స్, ట్రిప్టోపాను, సెరటోనిన్, మెలటోనిన్ ఏవో చెప్తుంటాం మనం దాని గురించి. ఇదంతా మాకు యోగ శాస్త్రంలో మెడిటేషన్ లెవెల్లో ఎట్లా మన మైండ్లో ఏవి రిలీజ్ అవుతే ఎలా, ఏ లెవెల్లో, ఆల్ఫా లెవెల్, బీటా లెవెల్, గామా లెవెల్ అని చెప్తాం. ఇప్పుడు మనం సాధారణ మనిషికి అర్థమయ్యే రీతిలో అసలు ఎలా ఉంటే మన పిల్లలకి పుష్కలమైన పుష్టికరమైన నిద్ర పడుతుంది, ఇప్పుడు ఎందుకు పట్టట్లేదు ఈ రోజుల్లో? అసలు పిల్లలంటేనే నిద్ర అండి. పిల్లలంటే ఎక్కువ నిద్రపోవాలి. పసిపిల్లలు 24 గంటలు 20 గంటలు నిద్రపోవాలి. పసిపిల్లలు అంటే పొత్తిగుడ్లల్లో ఉండే పిల్లలు. ఏజ్ పెరిగే కొద్దీ మ్యాక్సిమం 15 గంటలు, ఇంకొంచెం పెరిగే కొద్దీ మ్యాక్సిమం ఫైనల్గా ఒక మనిషి సిటిజన్గా మారే రోజుకి, అంటే సామాజిక వ్యవస్థలో తనుగా పనులు చేసుకుంటూ తిరిగే రోజుకి వాడికి 8 గంటలు మినిమం 6 గంటలు నిద్రపోవాలా. నేను, మీరు, వినేవాళ్ళు ఎవరమైనా సరే దాన్ని ఆరోగ్యమైన నిద్ర అంటారు. అప్పుడే ఈ సిస్టమ్ అంతా కూడా మనోవ్యవస్థ అయినా, శ్వాస వ్యవస్థ అయినా, జీర్ణ వ్యవస్థ అయినా, ప్రత్యుత్పత్తి వ్యవస్థ అయినా, నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ అన్నీ కూడా బాగా సాగుతాయి. కానీ మరి పిల్లలకి ఎందుకు పట్టట్లా? ఇప్పుడు ఆ విషయం అది. వాళ్ళు 2 వరకు 1 వరకు ఫోన్లు చూస్తుంటారు తప్ప అడిగితే నిద్రలు పట్టట్లేదు. రావట్లేదు నిద్ర అంటారు. ఈ విషయంలో ఏమవుతుందంటే అమ్మా, మనం గత ఎపిసోడ్స్లో కూడా మాట్లాడుకున్నాం పిల్లల అబద్ధాలని అవని ఇవని. అందుకే పిల్లలు ఏం చేస్తున్నారండి, పర్సనల్ బెడ్రూమ్ ఎన్నుకుంటున్నారు. ఆ బెడ్రూమ్లో పోయి టైం పాస్ చేయడానికి, ఎంగేజ్ అవ్వటానికి, లేదా చిట్చాట్లు కానివ్వండి, ఒక ఏజ్ని బట్టి ఒక ఫ్యాక్టర్ని బట్టి. ఒకప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళని కాన్సన్ట్రేషన్ పెట్టేవాళ్ళం ఆ ఏజ్లోనే. ఇప్పుడు 6th 7th పిల్లలు కూడా పర్సనల్ వీడియోసు, కొన్ని చూడకూడని వీడియోలు, రాత్రులు నేను పర్సనల్గా నా గది అంటూ ఉంటే నా గదిలో నేను చూసుకోవచ్చు అని ఒక చిన్న అభిలాష కలిగిన పిల్లలు కూడా తయారవుతున్నారు. దీనికి 3 మార్గాలు ఉన్నాయి. 1 తల్లిదండ్రులు, పిల్లలు. 2 శారీరక వ్యాయామము, పిల్లలు, ఆహారము, పిల్లలు. ఈ 3 సెక్టార్లలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా తయారు చేస్తే అలా పనుకోగానే నిద్ర వస్తుంది, అలా లేపగానే లెగుస్తారు. ఇప్పుడు పనుకోవటం లేట్ అన్నది ఒక సమస్య అయితే, లేపాల్సిన టైంలో లేపుతున్నా లెగవకపోవడం అంతకంటే పెద్ద సమస్య. ఇప్పుడు మాకు ఒక డౌట్ కూడా వస్తుంది, పిల్లల్ని కంటం కంటే పెంచడమే పెద్ద సమస్యగా ఉంది. ట్రూ సార్. లేపడం కానించి, వాళ్ళని ఉండమంటం కానించి, తిండి కానించి, బట్టల కానించి, వ్యవహారం కానించి, ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారు, ఏంటని ఒక తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది ఈ సమస్య. పిల్లలకి, యూత్కి అర్థం కాదు ఇది. అలాంటి పిల్లల్లో ప్రథమ సమస్యగా చాలామంది పిల్లల్లో రాత్రి నిద్ర పట్టకపోవటం, పట్టినా నిద్రపోకపోవటం 2 ప్రధానమండి. పట్టకపోవటం ఒక సమస్య, పడుతున్నా కూడా పోకుండా వాళ్ళు అనుకున్నవి చేసుకుంటూ ఉండడం. అసలు నిద్ర అన్నది మన రాత్రిపూట చంద్రమానంలో, అంటే రాత్రి సమయంలో భారతదేశంలో 9-10 పడుకుంటాం. కాలం రకరకాల కారణాలతో, వ్యాపకాలతో, వ్యవహారాలతో, టీవీలతో, ఫోన్లతో, అన్ని విషయాలతో పిల్లలు కూడా పెద్దలతో పాటు ఆటోమేటిక్గా లేటుగా పడుకోవటం అనేది ఎక్కువ శాతం ఇళ్లలో జరుగుతుంది. ఇప్పుడు మా ఇంట్లో ఉంది, మేమంతా మ్యాక్సిమం 8 నా నిద్ర, మా పిల్లలది మాది 9. మార్నింగ్ ఇంట్లో దాదాపు అందరం 3 నేను లెగుస్తా, ఆమె 4, 4:30, 5 లోపల లెగుస్తుంది, పిల్లలు 5, 5:30 కల్లా లెగుస్తారు. మా ఇంట్లో ఈరోజు వరకు మీరు చెప్పిన సమస్య లేదు. కారణం ఏంటి అంటే మా వల్ల మా పిల్లలకి అది అలవాటైందన్నది నా అభిప్రాయం. మరి ఫ్రెండ్స్ వల్ల అవదా అంటే, నేను వాళ్ళ బయలాజికల్ సిస్టమ్ అనండి, ఎనాటమీ సిస్టమ్ అనండి, అలా అలవాటు చేసేసాను. ఎర్లీగా తినటం, ఎర్లీగా పడుకోవటం, ఎర్లీగా లెగవటం 3 బాగున్నాయండి. ఎర్లీగా లెగిసినప్పుడు ఎర్లీగా చదువుకోవటం. పొద్దున్నే లెగిసి స్కూల్కు పరిగెత్తడం వేరు, చదువుకొని పరిగెత్తడం వేరు.
అంటే మనం రాత్రి ఎర్లీగా పడుకోబెట్టడం అనేది మన సిస్టమ్కి అలవాటు చేస్తే ఎర్లీగా లెగవటం అనేది ఆటోమేటిక్గా ఆ సిస్టమ్కి జరుగుద్ది. ఇది ఫస్ట్ పేరెంట్స్ నుంచి రావాల్సిన మార్పు. ఇంకో విషయం ఉంది, తల్లులు తండ్రులు చేసేది. పడుకోవటానికి పడుకుంటారు కానండి, ఫోన్ చూస్తూ కూర్చుంటారు. పిల్లలకి ఏమవుతుంది, ఆ స్క్రీన్ షేడ్ అనండి, లేకపోతే ఇంకోటనండి, ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు, మనము చూడొచ్చు, మనం ఇటు తిరిగి చూద్దాం అన్న ఆశ, ఆలోచన ఉంటుంది. పిల్లల్లో ఏం కావాలని కోరుకుంటున్నారో పేరెంట్స్, అది వాళ్ళు పాటిస్తే కానీ పిల్లల్లో రాదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ అందరూ. ఏ విషయమైనా, ఏ అలవాటైనా, ఏ వ్యవహారమైనా. కాబట్టి నిద్ర పిల్లలు ఎర్లీగా పోవాలంటే పేరెంట్స్ కూడా ఎర్లీగా పడుకోవాలి. అయితే ఇక్కడ కొంతమంది అడుగుతారు నన్ను, నీకేం స్వామి, నువ్వు ఎర్లీగా పడుకుంటే నీ జీవితం సాగుద్దేమో అని. మనము లేటుగా పడుకొని లేటుగా చేసే వ్యాపారాల వల్ల వచ్చేటువంటి ఆదాయాలు ఎంత ఉంటాయో, వాటి వల్ల వచ్చే పరిణామాలను ఎదుర్కోవటానికి కావాల్సిన అనారోగ్యాలకి డబ్బులు జరిగిపోతాయి. ఫస్ట్ అక్కడ మనం ఎకనామిక్గా కూడా ఆలోచించాలండి. ఇప్పుడు ఎర్లీగా లెగవటం గురించి మనం ఆలోచిద్దామా, ఎర్లీగా లెగవాలంటే ఎర్లీగా పడుకోవడం గురించి ఆలోచిద్దామా? నీకేం కావాలి? నన్ను ఆదర్శంగా తీసుకోవటంలో పాజిటివ్ పెట్టుకో. నాలాంటి వాళ్ళు ఎంతోమంది విజయాలను సాధించిన దిగ్గజాలు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లెగవగలిగారు. మీ పిల్లలు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లెగవగలిగి చదవగలిగితే ఈ సరస్వతి కటాక్షానికి ఆధారపీఠమైన ఈ మనోపీఠం విలాసంగా చక్కగా తేజోవంతంగా పనిచేసి తక్కువ టైంలో ఎక్కువ గుర్తుపెట్టుకోగలరు. ఇది వాళ్ళకి మనం అలవాటు చేయాలి. ఇప్పుడు మా పిల్లలకి ఆయుర్వేదం చదువుతున్నారు, ఇద్దరు ఫైనల్ ఇయర్కి వచ్చారు బాబు. వాడికి ఒకటే చెప్పాను, నైట్ ఎంత ఎర్లీగా పడుకుంటే అంత మంచిది, మార్నింగ్ ఎంత ఎర్లీగా లెగిస్తే అంత ఎక్కువ వస్తుందని చెప్పాను. ఈజ్ అప్లయింగ్, ఈజ్ వెరీ హ్యాపీ. మార్నింగ్ 4కి లెగుస్తున్నాడు, అప్ టు 7:30 కాలేజీ మొదలయ్యేదాకా చదువుతున్నాడు. అదే నైట్ ఎక్కువ టైంలో అంతే చదవగలరు, మార్నింగ్ తక్కువ టైంలో ఎక్కువ చదవగలరు. కాబట్టి తల్లిదండ్రులు ఎర్లీగా పడుకోమని చెప్పకపోయినా ఇంట్లో ఉన్న తల్లి వాళ్ళని ఎర్లీగా పడుకోవటం అనే అలవాటు మెల్లగా మార్పు తేవడానికి ప్రయత్నించాలి. 2, పిల్లలకి శారీరకమైన శ్రమ లేనప్పుడు హార్మోన్సు, న్యూరాన్సు, గ్రంథులు అంటారు, గ్లాండ్స్, వాటి యొక్క సవ్య దిశ మారిపోయి అపసవ్య దిశకు వచ్చి విడుదల చేయవలసిన హార్మోన్స్ను విడుదల చేయక నిద్ర రాని పిల్లలు ఉన్నారు. అందుకే పిల్లలకి వాళ్ళు ఏమీ లేదంటే శారీరక శ్రమ లేదు. ఎలా అంటారు దానికి సంబంధించి? మీరు అన్నారు శారీరక సమస్య ఏదైతే ఉంటుందో, బాడీ ఎప్పుడైతే అలసిపోతుందో అప్పుడు మాత్రమే కొంత విశ్రాంతిని కోరుకుంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా అయిపోయిందంటే సార్, పొరపాటును కూడా వాళ్ళు తాగిన ఏదైనా వాటర్ బాటిల్ని కూడా పిల్లలు పోయి సింక్ దగ్గర పెట్టాలంటే పెట్టనివ్వరు పేరెంట్స్, ఫస్ట్ మేమే అందుకుంటాం వెళ్ళి. అలాంటి పేరెంటింగ్ స్టైల్ ఇప్పుడు వచ్చేసింది. మరి దీనికి ఏంటి ఆల్టర్నేట్ ఏంటి? సూపర్. అసలు మీరు ఎంత ప్రాక్టికల్ ప్రశ్న అంటే మీరు అడిగింది. చాలామందికి సాధ్యం కాని ప్రశ్న, కొంతమందికే సాధ్యమైన ప్రశ్న. ఇది పిల్లలకి ఫస్ట్ నుంచి నేర్పాల్సిన అలవాటు. తిన్న కంచం తీయటం, కప్పుకున్న దుప్పటి మడతేయటం, స్కూల్ నుంచి వచ్చిన షూస్ లైన్లో పెట్టుకోవడం, రాగానే రేపటికి వేసుకోవాల్సిన స్కూల్ డ్రెస్సు పనివాళ్ళు ఎవరో ఉతికినవి ఆరబెట్టినవి రేపొద్దునికి సిద్ధం చేసుకొని పడుకోవాలని ప్రిపరేషన్ నేర్పకపోవటం ఫస్ట్ నుంచి నేర్పాలి. మా ఇంట్లో ఇప్పటికీ మా పిల్లలు ఫ్రిడ్జ్ నెలకి ఒక్కరోజు ఇద్దరిలో ఒకరు క్లీన్ చేయాలి. నేను పడుకునేటప్పుడు నా చాప దగ్గర, నా బెడ్ దగ్గరలో, నేను పడుకునే దగ్గర నా గ్లాసు, నా వాటర్ బాటిల్, నా అలారము, నా సిస్టము, నేను రాత్రి లెగవగానే తీసుకునేటువంటి చెంబు నీళ్ళు అన్నీ పెడతారు. ఇంకోళ్ళకి పెట్టట్లేదు అంటే నువ్వు ట్రైన్ చేయలేదు. మన మనసు కూడా మనం ట్రైనింగ్ పోతే మన మాట ఎందు, మనం కన్న పిల్లలు మనం ట్రైనింగ్ పోతే మన మాట వినాలనుకోవటం మన తప్పు. నువ్వు ఏమన్నా నేర్పు, చిన్నప్పటి నుంచే నేర్పాలా. పోనీ ఇప్పుడు నేర్పాలా అని ఉందా మీకు? మాలాంటి గురువుల దగ్గరికి పంపండి. ఏదో ఒక జీవనం, ఆశ్రమ, గురుకుల, ఋషి జీవనానికి పంపిస్తే వాళ్ళు రాముడు అంతటోడు కూడా ఋషి జీవనానికి పోయినాకే తండ్రి నేర్పిన విధానాలకు కొన్నిటిని కొత్తవి జోడించుకొని దినచర్యను మరుచుకొని తన అనుష్ఠానమైన ఆచారాలైన వ్యవహారాలైన దినచర్యను ఎంతో లెంగ్త్గా పెంచుకొని ఎన్నో చేయగలిగాడు. అసలు పిల్లలకు రహస్యం తెలియదు. ప్రొద్దున్నే లెగిస్తే పెద్దలైనా పిల్లలైనా మనకి తెలియనంత టైం దొరుకుతుంది. మనకి ప్రొద్దున పూట ఎన్నో గంటల పనిని తక్కువ గంటల్లో చేయగలం. ఇది నా వ్యక్తిగత అనుభవం. అందుకే పిల్లలకి ఎర్లీగా పడుకోవాలి అని సైకలాజికల్గా నేర్పాలి. ఎనాటమికల్గా వాళ్ళకి శరీరం కష్టపడము అంటే కాస్త సాయంత్రం అంటే పిల్లలకి కూచిపూడో, క్లాసికల్ డ్యాన్సో, మ్యూజిక్కో, యోగానో, జిమ్మో, స్కేటింగో, వాళ్ళకి నచ్చిన యాక్టివిటీ ఆఫ్ ఫిజికల్నెస్ అనేది ఒకటి కంపల్సరీ చైల్డ్హుడ్లో నేర్పాలి అని అరబిందో మహర్షి కూడా తను రాసిన ఎన్నో గ్రంథాల్లో నేర్పించారు. ఆయన ఎన్నో సైకలాజికల్గా పిల్లలకి, పేరెంట్స్కి మాతృత్వం మీద రాసిన గ్రంథాల్లో కూడా చెప్తాడు. పిల్లల లైఫ్ పేరెంట్ చేతిలోనే ఉంది. అలాంటి అంతర్భాగంలో పిల్లలు ఎర్లీగా పడుకోబెట్టడానికి, శారీరక దారుఢ్యాన్ని, మానసిక ధైర్యాన్ని, శక్తిని, యుక్తిని పెంచడానికి శరీరాన్ని, కాయమును కొంచెము
వ్యాయామము వైపో, ఆటల వైపో, ఆట విడుపు వైపో వదలడం అనేది మన కరికులంలో రావాలి. స్కూల్లో ఆడించే ఆటలేందో మనందరికీ తెలుసు. స్కూలుకు ఉండాల్సిన గ్రౌండు లేదు, స్కూల్లో ఆడించాల్సిన ఆటలు లేవు. నేను ఆడినప్పుడు నా స్కూలు 10% ల్యాండ్లో ఉండేది. నా స్కూలుకున్న గ్రౌండ్ 85% ఉండేది. ఇప్పటికీ అది స్కూల్ ఉంది. అంటే స్కూల్లో పాఠాలు చెప్పే ప్లేసు చిన్నది, వాళ్ళ మనసు వికసించి శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి ఆడుకునే ఆటల స్థలము ఎక్కువ ఉండేది. ఇవాళ మనం ప్రభుత్వాలనండి, పేరెంట్స్ అనండి, అది అడగరు. స్కూల్కు పోయి అడగరు, తీసేయండి. అవి పరిష్కరించేంత గొప్ప స్థాయిలో ఉన్నామో లేదో మనకు తెలియదు. కానీ పేరెంట్స్ని మార్చగలిగే స్థాయి, మారాలనే శక్తి, యుక్తి, ఆలోచన నాలో ఉంది. ఏమని ఉందంటే, పేరెంట్స్ ఫస్ట్ పిల్లలకి రోజు ఒక గంట, గంటన్నర ఆడుకోవటానికి కావాల్సిన అనుమతినివ్వండి. మీరు కూడా ఎవరు ఉంటారో వాళ్ళు ఆడగలిగేటువంటి సమయం ఇవ్వండి. ఫుడ్కి సంబంధించి ఎటువంటి ఆహార పదార్థాలని పిల్లలకి పడుకునే ముందు అట్లీస్ట్ డే అంతా వదిలేస్తే ఆ నైట్ డిన్నర్లో ఏం యాడ్ చేస్తే బెటర్ అంటారు అసలు? పిల్లలకి ప్రధానంగా ప్రభావం చూపించేది ఏంటంటే ఆహారం. ఏ పర్పస్ ఇచ్చినా కూడా ఆహారం శరీరంలోకి ఇమర్చుకోగలిగే, అరిగించుకోగలిగే, వంట పట్టించుకోగలిగే స్థాయి, వయసు 7 ఏళ్ల దాకా ఒక రకం, 14 దాకా ఒక రకం, 21 దాకా ఒక రకం. అంటే అంటాడు, 21 సంవత్సరాల లోపల నువ్వు దేహానికి ఏం పెడతావు అది మిగతా 80 ఏళ్ళు అనుకుందాం, 100 ఏళ్ళు బతికితే పనిచేస్తుందని చెప్పాడు. అంటే మరి తల్లిదండ్రులు పెట్టే ఆహారం శారీరక వ్యవస్థపై, మనోవ్యవస్థపై ప్రభావం చూపించే ఆహారం పెట్టాలి. అందుకే వాళ్ళు చూడండి, శారీరక వ్యాయామం శరీరానికి ఎంత ముఖ్యమన్నామో మానసిక వ్యాయామం, మానసిక ఆహారం 2 ఉంటాయి. మానసిక వ్యాయామం ఏంటండి? దాన్ని వ్యాయామం అనకూడదు, ఎక్సర్సైజ్ అంటాం, లేదా మానసిక సాధన అన్నాం. ఏంటండి అంటే, పిల్లలకి ఒక ప్రాణాయామం లేదు, ఒక ధ్యానం లేదు, ఒక భగవత్ నామ స్మరణం లేదు. ఏ మతం అయితే ఆ మతం. మనం కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే, మనసు విహరించాలి, మనసు ఉల్లాసంగా ఉండాలి, కాసేపు ఉన్న వరల్డ్తో వదిలి కాసేపు విశాలంగా ఉండగలగాలి. అంటే పిల్లవాడికి ప్రొద్దున్నే కీర్తన, భజన, ధ్యాన ఇలాంటివి నేర్పాలి. అది లేదు. సాయంత్రం వ్యాయామం ఉండాలి, అది లేదు. రాత్రి పడుకునే ముందు మనసు ఉత్తేజపరిచే, ఉల్లాసపరిచే ఒక వీరగాథ, ఒక రామాయణం, ఒక భారతం, ఒక ఇతిహాసం ఏదైనా తల్లి చెప్పగలగాలి. ఛత్రపతి శివాజీకి వాళ్ళమ్మ చెప్పని వీరోచితమైనటువంటి గాథలు లేవు. స్వామి వివేకానందకి వాళ్ళమ్మ చెప్పని విషయాలు లేవు. ఆదిశంకరాచార్యునికి తల్లి ఇచ్చిన ప్రేరణ ఏ తల్లి ఈరోజు పిల్లలకి ఏ విధంగా ఇవ్వగలుగుతుంది? అందుకే ప్రతి తల్లి గుర్తుపెట్టుకోండి అమ్మా, రోజంతా ఎలా నడవనియండి, రాత్రి పడుకునేటప్పుడు పిల్లవాడికి మీరు చెప్పిన 4 మాటలు వాడి ప్రపంచంలో వాడు 4 దిక్కులకు ఏ రోజైనా ఎటువంటి సమస్య వచ్చినా బ్రతకగలిగే స్థాయి, స్థితి, సామర్థ్యతను పెంచేటువంటి అద్భుతమైన, శక్తివంతమైన, అది ఇతిహాసంలో చెబుతారా, రామాయణ భారతాల గురించి చెబుతారా, భాగవత కథల నుంచి చెబుతారా, పురాణ పురుషుల గురించి చెబుతారా, కలియుగంలో ఎన్నో సాధించినటువంటి యోగులు లేదా శాస్త్రజ్ఞుల గురించి చెబుతారా? ఈ ఆహారం పిల్లలకు పడుకునేటప్పుడు పెట్టి పడుకోబెడితే న్యూరాన్ వ్యవస్థ అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి పరీక్షణలోకి పోయి అంతర్ముఖ ప్రయాణం చేస్తూ 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 నిద్రపోయి హాయిగా వాళ్ళ మనసు రాత్రంతా సబ్కాన్షియస్లో, ఆ విలాసమైన మనసులో, విశాలమైన మనస్సులో అటువంటిని నిర్మించుకోగలిగే స్థాయి గల వ్యవసాయం జరుగుతుంది. అప్పుడు మనం పెట్టాల్సిన ఆహారం నేను చెప్పదలుచుకున్నా. స్టాప్ ద జంక్ ఫుడ్ ఫస్ట్. పిల్లలకి మీరు అడగచ్చు, నన్ను ఒక యాంకర్గా అడగచ్చు, చూసే తల్లిదండ్రులు అడగచ్చు, ప్రపంచం మొత్తం కనిపిస్తున్న జంక్ ఫుడ్ ఆపితే నా పిల్లలు ఎలా ఒప్పుకుంటారు? ఎగ్జాక్ట్లీ సార్. ఇవాళ మన అదృష్టం ఏంటో తెలుసమ్మా, అదే జంక్ ఫుడ్ మిల్లెట్స్తో, న్యాచురల్స్తో ఎన్ని రకాలుగా సృష్టించిందో మనం ఎతకట్లేదు, మనం చూడట్లేదు. మీ పిల్లలు తినే పిజ్జా, మీ పిల్లలు తినే బర్గరు, మీ పిల్లలు తినే శాండ్విచ్, మీ పిల్లలు తినే నూడిల్స్ మిల్లెట్స్తో వచ్చి పిల్లలకు అనుకూలంగా స్వచ్ఛమైన న్యాచురల్ హెర్బల్స్తో చేసినటువంటి ప్రొడక్ట్స్ ఇవాళ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు మార్కెట్లో తెచ్చాయి. వాటితో పాటు పోటీగా అవి పెట్టండి, పిల్లలు ఇబ్బంది పడరు. సాంప్రదాయమైనటువంటి ఆహారాలు ప్రధానంగా పొంగల్, నెయ్యితో చేసిన పదార్థాలు పిల్లలకు బాగా పెట్టాలా. పిల్లలకి ఏది పెడుతున్నా వెన్నపూసలతో కూడుకున్నవి పెట్టాలా. అన్నిటికంటే ముఖ్యమైనది తల్లి, పిల్లలకి ప్రతిరోజు రాత్రి పాలన్నం పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, పూర్వంలో చిన్నప్పుడు పిల్లలకి పాలు పోసి పెట్టేవాళ్ళు, పెద్దలకి అంటే మజ్జిగ పోసి పెట్టేవాళ్ళు. పిల్లలకు మజ్జిగన్నం పెట్టరండి,
పిల్లలకి పాలన్నం పెట్టేవాళ్ళండి. ఇవాళ పాలన్నం తింటామా? తెలియదు ఎవరికి. పాలు పోసి ఇంత బెల్లమో ఇంత ఉప్పు కల్లో వేసేవాళ్ళు మాకు పూర్వంలో. వేసి అన్నం అంతా పిసికిద్దాన్ని. దాంతోపాటు అంటే ఒక మంచి న్యాచురల్ అట్టిపండు పెట్టేవాళ్ళండి. అరటిపండు మంచి నిద్రనిస్తుంది, పాలు మంచి నిద్రనిస్తాయి. అందుకే పాలన్నము అట్టిపండు గనక రాత్రి పెడితే బుద్ధి బలం, నిద్ర బలం, మనోబలం పెరుగుతుంది. ఉదయం పెరుగన్నం పెడితే పగలంతా పనిచేసి శరీరానికి దేహబలం పుడుతుంది. తల్లిదండ్రులు కరెక్ట్గా ఈ రెండు అప్లై చేయమనండి. దేహబలానికి, బుద్ధి బలానికి అదే పాలు, పెరుగ్గా అయితే పెరుగన్నం ఉదయం పెట్టమన్నా, అదే పాలు తోడేక ముందు అన్నంలో వేసి పెడితే పాలన్నం అన్నా, రాత్రి అంత పటికి బెల్లమో ఏదో కనీసం కారంగా అనుకుంటే ఒక ఉప్పు కళ్ళు వేసి పెడితే అది ఇరగదండి. పాలు కొంచెం గోరువెచ్చకుంటే ఇరగవు. అలా పెట్టమనండి. ఒక అట్టిపండుతో పెట్టమనండి. ఇవాళకి కూడా గోదావరి జిల్లా పోతే మంచి పెరిగేసి ఒక అట్టిపండు పెడతారండి. ఎందుకండి? మనిషి బుద్ధి, మనస్సు ఆహ్లాదంగా, ఆనందంగా నిద్రపోయేటువంటి లక్షణాలు ఉన్నాయండి దాంట్లో. అందుకే పిల్లలకి మనం ఎప్పుడు కూడా దాల్చిన చెక్కటి ఆ పాలల్లో ఒక యాలుక్కాయి, ఉదాహరణకు స్కూల్ నుంచి వచ్చారండి, ఒక గ్లాస్ పాలల్లో ఒక అరంగుళం దాల్చిన చెక్క లేదా పావంగుళం దాల్చిన చెక్క ముక్క, ఒక యాలుక్కాయ దంచి వేసి మరిగించి ఆ పాలు ఇమ్మనండి పిల్లలకి. మంచి నిద్ర, మంచి మనసు, మంచి ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండే మానసిక న్యూరాన్లు ఉత్పత్తి జరుగుతుంది. అలాంటి ఆహారాలు పిల్లలకి పెట్టట్లా మనం. పిల్లలకి ఇడ్లీ పెడితే వెన్నెయ్యండి, నెయ్యి వేయండి. ఇవాళ నెయ్యి తింటాం మానేసాం, ఆయిల్ ఫుడ్లు ఎక్కువైపోయినాయి, చీజు బర్గర్లు ఎక్కువైపోయినాయి. నిజంగా నేను చెబుతున్నా, ఎవరైనా పిల్లల్ని మార్చలేని పరిస్థితుల్లో ఉంటే ఎప్పుడైనా నెలకు 2 నెలలకో, కనీసం నెలకి 2 రోజులు నా చెంతన మా యోగా సెంటర్లో మార్నింగ్ 9కి వదిలిపెట్టి ఈవినింగ్ 5కి తీసుకెళ్ళమనండి. ఆ పగలంతా కూడా పిల్లలని మేల్కొల్పటంలో, ఇలాంటివి నేర్పటంలో, రాత్రి పడుకునేటప్పుడు చదువుకోవాల్సిన మంత్ర శ్లోక విధానాలతో మనం నేర్పాలి. అందుకే వాళ్ళు చూడండి సార్, అమ్మ ప్రపంచమంతా పిల్లల్ని భగవద్గీత అని ఎంటబడుతుంది. ముస్లిం దేశాల్లో కూడా ఉర్దూ భాషలో మార్చిన భగవద్గీత పుస్తకాలు వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ యాజమాన్యాలకు చెప్పిస్తుంది అంటే అది మత గ్రంథం కాదు. మనిషి మనోగతాన్ని, వ్యవహారికతను, జీవన విధానాన్ని, జీవన గతాన్ని మార్చే అద్భుతమైన శాస్త్రీయమైన మానసిక విషయాల పట్ల, జీవితం పట్ల, వ్యవహారం పట్ల, అనుబంధాల పట్ల, కర్మల పట్ల మనని మార్చే ఉత్తమమైన సైకాలజీ బుక్ అనండి, మోటివేషన్ బుక్ అనండి. దిస్ ద మాస్టర్ బుక్ ఇన్ ద వరల్డ్, ఓన్లీ వన్ ఈజ్ కాల్డ్ భగవద్గీత. అందుకే మనం చెప్పలేని భగవద్గీత చెప్పే గురువులు, స్వామీజీలు ఆన్లైన్లో వచ్చారు. ఒక్కసారి పిల్లలకి ఇటువంటి వాటిని అలవర్చండి. ఆడపిల్లల విషయంలో ఒక మాట చెప్తా తల్లి, ఆడపిల్లలకు పెట్టాల్సిన ఫుడ్ పెట్టకపోవటం, జరిగే హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కూడా ఆడపిల్లల్లో జరిగే ఇరిటేషన్స్, ఇన్కన్వీనియన్స్ కూడా వాళ్ళకి సుఖమైన నిద్ర, సుఖమైనటువంటి మనోవ్యవస్థ లేని పరిస్థితులు వచ్చాయి. అందుకే రాబోయే ఎపిసోడ్లో మనము ఆడపిల్లలకు సంబంధించిన ఆహారాలు ఎలా ఉండాలి, వయసుకు తగ్గట్టు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క జీవన స్త్రీతత్వాలపై ప్రభావం చూపించే ఆహారాలు తల్లులు పిల్లలు కలిసి ఎలా వ్యవహరించాలి. ఒక చివరి మాటమ్మా, పిల్లలకు గనక అభ్యంగన స్నానం చేయటం తల్లి మొదలు పెడితే పిల్లలకు అద్భుతమైన మెంటల్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ 3 కూడా కోఆర్డినేట్ అయ్యే అద్భుతమైన అభ్యంగన స్నానం గురించి తల్లిదండ్రులు మొట్టమొదట పిల్లల ప్రవర్తనలో కూడా మార్పు తెచ్చే ప్రక్రియకు మూలమైన అభ్యంగన స్నానం గురించి మనం రాబోయే ఎపిసోడ్లో చాలా విపులంగా విశదీకరించి చెప్పాలన్నది నా ఆలోచన తల్లి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు నిద్ర అయినా, మనసు అయినా మీరిచ్చే స్పేస్ను బట్టి, మీరిచ్చేటువంటి ఒక అలవాట్లను బట్టి, సంబంధాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, వ్యాయామాన్ని బట్టి, కార్యక్రమాలను బట్టి ఉంటుందని భావించి గ్రహించండి. రాబోయే ఎపిసోడ్లో నేను వీలైనంత వరకు ఇంకా ఎన్ని క్రోడీకరించి మీకు మీ ఇంట్లో ఉన్న వాటితో అందుబాటులో పిల్లల్ని క్రమశిక్షణతో లేదా ఒక మంచి మార్గంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా పిల్లలు కూడా అనుకోగలిగేటట్టుగా సమన్వయ జీవన యానానికి కావాల్సిన విషయాలను మీ ముందుకు తీసుకురావటానికి సుమన్ టీవీ ద్వారా నా ప్రయత్నం లోపం లేకుండా మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ సెలవు. జై గురు. థ్యాంక్ యూ సో మచ్.